ఇప్పటివరకు 39 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆసుపత్రి నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివి రావు అందిస్తారు. పివి రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పశ్చిమ వెళ్లి అధికారులతో మంత్రులతో సమీక్ష చేసిన అనంతరం మీడియా దగ్గరకు వచ్చి మీడియా అనంతరం ఆయన ధృవ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ వచ్చి అక్కడ ఏవైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరామర్శించారు. నష్టపరిహారం అందరికి కూడా సకాలంలో అందిస్తామని, అదేవిధంగా ఎవరైతే డెడ్ బాడీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా సకాలంలో DNA పరీక్ష అనంతరం వాళ్ళ కుటుంబాలకు అప్పగించేసి అక్కడ నుంచి తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నారని కూడా వాళ్ళకి ఊరట కలిగించేటువంటి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. మాట్లాడిపోయి ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇంకా శిథిలాల కింద ఇంకా డెడ్ బాడీస్ ఉన్నాయి. ఈ సాయంత్రం లోపు ఎలాంటి ఆటంకం, వర్షం రాకుండా ఆటంకం లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సత్వరంగానే 3-4 గంటల కల్లా మొత్తం అన్ని డెడ్ బాడీస్ కూడా తీసే అవకాశం ఉంటుంది. అధికారులందరూ కూడా అక్కడ అన్ని శాఖలతో సమన్వయంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే సజావుగా ఇప్పుడైతే నడుస్తున్నాయి. ఛాన్సీ అంటే పివి ఆసుపత్రిలో 35 మంది చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందంటే కొంతమంది విషమంగా ఉండగా తెలుస్తుంది. సో ఎంతమంది కండిషన్ సివియర్ గా ఉంది, వారి పరిస్థితి ఎలా ఉంది అసలు? మాధవి, మనం చూస్తున్నాం నిన్న జరిగిన తీరు, యొక్క ప్రమాద తీరు చూస్తే మాత్రం అక్కడ అందరూ కూడా విపరీతమైన శరీరం మొత్తం కాలిపోయింది. మనం ఇక్కడ ముఖ్యమంత్రి రావడానికి కొద్దిసేపు ముందు మనం చూసినప్పుడు ఒక అమ్మాయి కంప్యూటర్ మీద కూర్చొని టైప్ చేస్తున్నటువంటి యాస్టీస్ అట్నే అక్కడ చనిపోవడం జరిగింది. మొత్తం బూడిదైపోవడం జరిగింది. మిగతా క్షతగాత్రుల్లో కూడా 80%, 90% కాలేటువంటి వారే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. వారిలో చాలా మంది కూడా సీరియస్ గా ఉంది. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా అధికారులు చెప్పే పరిస్థితి ఉంది. దాన్ని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సాధ్యమంత వరకు అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలాంటి చికిత్సలు అందించేందుకైనా వెనకాడొద్దని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఈ జరుగుతున్న ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, తరచూ జరుగుతున్న ప్రమాదాల పట్ల ఆ కార్మిక శాఖ ఏం చేస్తుందో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ చనిపోయిన డెడ్ బాడీస్ అనేది కూడా కొన్నిటిని గుర్తించారు. ఇంకా కొన్ని గుర్తించాలంటే DNA టెస్టులు అయితే మాత్రం కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. బంధువుల రోదనలతోనే ఆసుపత్రి దగ్గర చాలా విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. ఒక్కొక్కరిగా బంధువులకి ఒక డెడ్ బాడీస్ ని అందజేస్తా ఉన్నారు. వారు స్వస్థలాన్ని తీసుకెళ్లేందుకు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళకి అన్ని ఏర్పాటు అయితే చేసింది. పివి అంటే ఇంతవరకు మృతులను ఎంతమంది గుర్తించడం జరిగింది? అలాగే DNA టెస్టులు కూడా జరుగుతున్నాయి కదా సార్, అది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంటుంది? కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అక్కడ ప్రమాదం జరిగిన తీరు చూస్తే మనకు అర్థమవుతోంది. ఎక్కడికక్కడ శరీర భాగాలు ఎక్కడికక్కడికి తునాతునకలు అయిపోయి వాటన్నిటి సమీకరించి తీసుకొచ్చి DNA పరీక్షలు చేస్తా ఉన్నారు. దీని బంధువులు కూడా సహకరించాల్సింది. కొంతమంది బంధువులు చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్నారు, వారు రావాల్సింది. కొంతమంది దగ్గరలో ఉన్న బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు కాబట్టి వారితో DNA పరీక్షలు జరుగుతున్నాయి. మిగతా కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి ఎవరైతే కార్మిక కుటుంబాలు కొంతమంది ఎవరు లేకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి దయనీయంగా, ఎందుకంటే వాళ్ళ బంధువులు సుదూర ప్రాంతాల నుంచి జార్ఖండ్, అదేవిధంగా ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి సమయం పడుతుంది. వాళ్ళు వచ్చాక మాత్రమే DNA పరీక్ష అంతా మాత్రమే వాళ్ళకి డెడ్ బాడీని అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్యూర్ అంటే ఇంకా ఎంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే సివియర్ గా ఉంది. మరోవైపు సీఎం కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో బాధితులను పరామర్శిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మనం చూడొచ్చు. సో ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ టెస్టులు కానీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మంది కూడా పక్క రాష్ట్రాలకు సంబంధించిన వారుగా గుర్తించడం జరిగింది. అవును, మనం ఇందాక అనుకున్నట్లుగానే ఇంకా రేపు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఒక్కొక్క డెడ్ బాడీ వచ్చిన ప్రతిదాన్ని మనం ఇందాక అనుకున్నట్టుగానే సుదూర ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల నుంచి బంధువులు రావాలి. వారు మార్గ మధ్యలో ఉన్నారు. వారందరూ వచ్చిన తర్వాతనే ఆ DNA పరీక్ష చేసి అనంతరమే వాళ్ళు డెడ్ బాడీస్ అప్పగించే అవకాశం ఉంటుంది. లోకల్ గా ఆంధ్ర, తెలంగాణలో దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత వాళ్ళ DNA పరీక్ష అనంతరం వాళ్ళ డెడ్ బాడీని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా గుర్తించిన విధంగానే మొత్తం డెడ్ బాడీస్ కాలిపోవడం జరిగింది కాబట్టి ఇది కొంచెం ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి. ప్యూర్ అంటే ఇంకా ఎంతమందిని గుర్తించాల్సిన అవసరం ఉంది టోటల్ గా? ఇప్పటివరకైతే గుర్తించేవారు కాకుండా ఇంకా సుమారుగా 30 మంది పైగానే గుర్తించాల్సి ఉంటుంది. వారందరినీ కూడా గుర్తించేసి ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి అప్పగించాల్సి ఉంటుంది. ఇంకా శిథిలాల కింద కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ శిథిలాల కింద నుంచి తొలగిస్తే తప్ప ఈ సంఖ్య మనకు పూర్తిగా రాదు. ఎందుకంటే అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ కూడా తగలబడిపోయింది. కంపెనీ యాజమాన్యం కూడా ప్రమాదం జరిగి 24 గంటలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా
యాజమాన్య ప్రతినిధి కొంతమంది హాజరవుతున్నారు తప్ప వారు కూడా కరెక్ట్ సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఎంతమంది కార్మికులు లోపలికి వెళ్ళారని చెప్తే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అటెండెన్స్ ఏదో రిజిస్టర్ ఉందో ఆ రిజిస్టర్ మొత్తం కూడా తగలబడిపోయిందని చెప్తా ఉన్నారు. కాబట్టి శిథిలాలకు ఎంతమంది ఉన్నారో కూడా తెలియని పరిస్థితుంది. కాబట్టి తీస్తున్న కొద్దిగా శవాలు వస్తున్నాయి, మృతదేహాలు వస్తున్నాయి. వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఆసుపత్రి తరలించేసి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పివి రావు.